ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 103వ కీర్తన 12వ వాక్యం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరచి ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ఎంతోమంది శోధించబడతా ఉంటారు, రాత్రికి బాధపడతా ఉంటారు, దిద్దుబాటు చేసుకుంటూ ఉంటారు, వేదన పడతా ఉంటారు. మళ్ళీ పగటి వేళ ఎక్కడో చోట తప్పిపోతాం, మళ్ళా బాధపడతారు. ఇది రొటీన్గా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంది. అయితే దేవుడు చేసిన కార్యం మనం ఎరకపోవటమే దానికి గల కారణం. దేవుడు మన పాపాలని మనకి తూర్పు పడమరకి ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరపరిచాడంట. ఇది పడమర అనుకోండి, ఇది తూర్పు అనుకోండి, ఈ పక్కనే ఉంది. కానీ ఇటు ఎంత దూరం పోయినా కానీ తూర్పే, ఇటు ఎంత దూరం పోయినా కానీ పడమరే. మనకి ఎంత దూరం కనపడినా అది తూర్పే. అది ఇది ఎప్పుడు కలుసుకోవు, తూర్పు పడమర ఎప్పుడు కలుసుకోవు. జ్ఞాపకం చేసుకోండి. మన అతిక్రమాలని అంత దూరపరిచాడు. ఈ మాట అర్థం అవనేమండి. అతిక్రమాలు మన మీద ఉన్నాయని అపవాది ఎప్పుడు కూడా నేరారోపణ చేస్తూ ఉంటాడు. నీ లోపల ఉన్నది దేవుడు కౌంట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకుంటామో క్లియర్ అయిపోద్ది. అందుకు అవసరమైన కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చేశాడు. నీ పాపాన్ని నా పాపాన్ని మనం అందుకోలేంత దూరాన్ని పెట్టేశాడు. మనం పరిగెత్తినా కానీ అందదు, ఎప్పటికీ అందుకోలేము జీవితంలో, అంత దూరం పెట్టాడు. కానీ ఎందుకని మనం మరలా పాపంలో పడిపోతున్నామంటే ప్రభువు అయిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని మనం గ్రహించుకోవటంలో విఫలమయ్యాం. అపవాది మాట వింటున్నాం కానీ దేవుని మాట అర్థం చేసుకోలేని వారంగా ఉన్నాం. అదే కారణం. సంపూర్ణ జయం, ప్రతిదినము జయోత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఆత్మదేవుడు భక్త పౌలు గారి ద్వారా రాయించాడు. ప్రతిదినం మనల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడంట తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి. ఈ దినం నీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని, సంతోషాన్ని మనం చూచినట్లుగా ఆత్మదేవుడు తన కార్యాన్ని మనలో కొనసాగించునుగాక ప్రభువు మహిమ కొరకు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.